బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధ విన్నప్పుడు అమ్మ ఇక్కడికి రానున్నప్పుడు వచ్చినప్పుడు దేవుడు చేయి పెట్టాలని నడుము వంగిపోయిన స్త్రీ చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచింది. తర్వాత ప్రియులారా చివరిగా ఎవరండి దేవుని సన్నిధిలో అన్న వెరీ గుడ్. విషయంలో వేస్తావో మందిరాన్ని బట్టి నీకు మేలు చేస్తాడు దేవుడు. ఏ ఉద్దేశంతో వచ్చావో ప్రార్థన చేయి. ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడు. దేవా నాతో మాట్లాడు, నన్ను దర్శించు ఆయన, నాతో మాట్లాడని నీకు వదనాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతోమంది ములుగుతున్నారు, గాయాలైపోయినాయి, రక్తకళలు అయినాయి. కానీ నిన్ను నన్ను దేవుని సంఘంలో చేర్చు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. కరెక్ట్గా సమయం 9కి ముందు ఆయన చేశాడు, అది కరెక్ట్గా ఆయన చేస్తారు. మన వినాయక ప్రార్థన ఏ విధంగా ఉందో మనం చేస్తారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అందరూ మోకరించండి. హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమ దేవుడా లేచి దండగా మోచి, పరమ దేవుడా దండగా మోచి, శిరమును వంచి కరిగను వేడిన, శిరమును వంచి కరిగను వేడిన తుంకని ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దయచేసి అందరూ మార్చి ప్రార్థన చేయండి. నేను పేరు చెప్తే సమయం చనిపోతుంది కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా, దేవా ఈ నెలంతా కూడా 5 నెలలు మమ్మల్ని కాచి కాపాడాం. నా కుటుంబం అంతా కూడా తండ్రి ఉదయకాలం వచ్చేంత వరకు నీతో గడపడానికి సహాయం చేసినావు. నీకు వందనాలు నాయనా. ఉదయకాలం ప్రభువా ఉపవాస ప్రార్థన గురించి మాతో మాట్లాడావు. రహస్యముగా చేసే ప్రార్థనలు దేవాన్ని ఎంతకు చేరబడతాయని రహస్యముందు చూచులైన తండ్రిని ప్రతిఫలమిచ్చే దేవుడు అని మాట్లాడాడు. అలాగే మొఫీబోషెతు యోనాతానును బట్టి దేవుడు ఎలాగ మేలు చేయాలనుకున్నాడు అవన్నీ మనం ఉదయకాలం తెలుసుకున్నాం. ఈ రాత్రి అకుల్లా ప్రిస్కిల్ల గురించి వారి పరిచర్యను కలిసి పనిచేసే విధానం, దేవుడు నోవాకు దేవునితో నడిచినాడు. వీళ్ళారా దేవుని యొక్క మార్పులు మనం విన్నాం. అకుల్లా ప్రిస్కిల్ల వలె మా జీవిత పర్యాయం ఆయన ముందు నడిపించాడు. కలిసి పౌలుతో పనిచేశాడు. నా జత పనివాడు అంటున్నాడు పౌలు. కాబట్టి దేవుని సంఘమును ప్రేమించే దైవ సంఘమా మనమందరం ప్రార్థన చేద్దాం. దేవా నీతోనూ సంఘముతోనూ సేవకులతోనూ కలిసి పనిచేసే కృప నాకు నా కుటుంబానికి ఉన్నాయన. నా పిల్లలు దీవించండి, సంఘాన్ని బలపరచు ఆయన అని చెప్పి కొత్త ఆత్మల కొరకై దేవుని సువార్త కొరకై మన గ్రామంలో ఒక్కొక్క ఊరిలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ఒక నెలకోటి సువార్త కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే సహాయం చేయడానికి కలిసి ప్రార్థన చేద్దాం. బాధలో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు అందరూ కూడా ఏ సమస్యలో ఉన్నారో నాకు మొరపెట్టుమును గ్రహింపులని గూఢమైన సంగతిని తెలియపరుస్తానన్నాడు దేవుడు. కాబట్టి తెలియపరుస్తాం. మార్చి ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రారంభించండి ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కోట్ల దూతలతో తండ్రి స్తుతిలో పరిశుద్ధ లేక మంత్రులు మాకంటే ఐశ్వర్యవంతులు మా నాన్న ఎంతో మంది యోచి సమయం చూడలేదు తండ్రి. కాలగర్భంలో గతించుతూ ఉన్నారు తండ్రి వేసా. మరి నాయన తండ్రి వేసా మమ్మల్ని అందరినీ తండ్రి వేసే రోజు మీ సజీవులలో ఉంచిన దేవా మీకు స్తోత్రం నాయన తండ్రి వేసా. మరి నాయన తండ్రి వేసా నాయన మే నెల తండ్రి మొదలుకొని తండ్రి వేసా ఇంతవరకు 31వ తారీఖు వరకు తండ్రి మమ్మల్ని నాయన తండ్రి వేసా. మీరు నాయన తండ్రి వేసా ఎంతో చక్కగా కాచి కాబట్టి దీవించి ఆశీర్వదించినందుకు దేవా మీకు స్తుతులు వందనాలు నాయన తండ్రి వేసా. ఎవరికి లేని భాగ్యము తండ్రి వేసా మీరు తండ్రి
ఈ రోజు మాకు అందరికీ దయచేసిన తండ్రి మీకు స్తోత్రం అందరం తెలియజేస్తున్నాం తండ్రి. దేవా పరిశుద్ధుడా తండ్రి యేసయ్యా మీకు తండ్రి ఎనలేని కోట్ల స్తోత్రాలు నాయన తండ్రి. మరి నాయన తండ్రి యేసయ్యా ఈ రోజు తండ్రి యేసయ్యా మరి రాత్రికాల సమయం ఉంది తండ్రి యేసయ్యా మీరు నాయన తండ్రి మా మధ్య తండ్రి యేసయ్యా యాడికి దానం పాస్టర్ గారిని తండ్రి నిలబెట్టినందుకు దేవా నాయన మీకు స్తుతులు వందనాలు నాయన తండ్రి. మరి నాయన తండ్రి అంకుల్ ద్వారా తండ్రి యేసయ్యా మీకు నాయన తండ్రి మాకు నాయన ఎంతో తండ్రి యేసయ్యా అర్థమయ్యే రీతిలో తండ్రి వాక్యం నాయన తెలిపినందుకు దేవా మీకు స్తోత్రం. మరి నాయన తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి యేసయ్యా మన నాయన పాస్టర్ అంకుల్ తండ్రి యేసయ్యా చెప్పిన వాక్యం నాయన తండ్రి యేసయ్యా బట్టి మాలో ఎంతో మంది తండ్రి మార్పు పొంది ఉన్నారని నమ్మి ఉన్నాం తండ్రి యేసయ్యా. మరి నాయన అనుకోకుండా మీరు నాయన ఇప్పుడు కూడా మరి దైవశుల ద్వారా అదే వాక్యం నాయన తెలియజేసినందుకు దేవా మీకు స్తోత్రం నాయన తండ్రి యేసయ్యా. దేవా మీకు స్తుతులు వందనాలు తండ్రి. మేము కూడా తండ్రి యేసయ్యా నాయన మీకు స్తోత్రం నాయన తండ్రి. క్రిస్తుల వారి వలె తండ్రి యేసయ్యా నాయన తండ్రి నేను కలిసి తండ్రి యేసయ్యా నడిచే భాగ్యాన్ని కృపను దయచేయండి దేవా యేసయ్యా మీకు స్తోత్రం నాయన తండ్రి. ఇంకను నాయన తండ్రి యేసయ్యా మరి నాయన తండ్రి మేము తీసే మాకు వచ్చే రాబడిలు తండ్రి మేమైతే ఎంత మాత్రం మీకు ఇస్తున్నామో మమ్మల్ని మేమే పరీక్షించుకోవాలని తండ్రి యేసయ్యా మీరు మరి ఒకసారి నాయన ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు తండ్రి యేసయ్యా. అవును నాయన తండ్రి మీకు యూట ద్వారా తండ్రి యేసయ్యా నాయన మీరు మేలులే చేస్తారు నాయన ఎవరు తండ్రి నష్టపోరు నాయన తండ్రి. అది నాయన తండ్రి సొంతంగా తండ్రి నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను తండ్రి యేసయ్యా. అవును నాయన తండ్రి మీకు ఇచ్చే కొలది మీరు నాకు నాయన మెండైన దీవెనలు నాకు దయచేసినారు తండ్రి యేసయ్యా. చిన్నప్పటి నుంచి తండ్రి యేసయ్యా ఇంతవరకు నన్ను ఎంతో తండ్రి అద్భుతంగా నాయన తండ్రి యేసయ్యా మీరు నిలబెట్టినారు నాయన తండ్రి. ఆ అద్భుతాన్ని నేను చూశాను తండ్రి యేసయ్యా. కాబట్టి తండ్రి యేసయ్యా నాయన తండ్రి నేను తండ్రి యేసయ్యా దాన్ని అనుభవించి మరి నాయన తండ్రి ఇంకా తండ్రి అందరికీ తెలియజేస్తున్నాను తండ్రి. అవును నాయన తండ్రి ఇంకా ఎవరైతే తండ్రి యేసయ్యా వారి తండ్రి కష్టార్జితాలలో నాయన తండ్రి నాయన దొంగలిస్తున్నారు నాయన తండ్రి వారందరికీ తండ్రి యేసయ్యా మీరు నాయన మారు మనసు దయచేయండి నాయన తండ్రి. అవును నాయన తండ్రి యేసయ్యా ఇస్తున్న డబ్బులు మరి దైవ సేవకులకు నాయన కాదు నాయన తండ్రి మీకు నాయన తండ్రి యేసయ్యా నేను ఇస్తున్నామని వారు గ్రహించి తండ్రి ఇచ్చే కృపను భాగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి యేసయ్యా. అవును నాయన తండ్రి మీకు నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్యా. అవును నాయన తండ్రి రహస్యమందు తండ్రి యేసయ్యా మేము ఇచ్చేది తండ్రి యేసయ్యా కుడి చేతి నుంచి తండ్రి ఎడమ చేతికి కూడా తెలియదు నాయన తెలియకూడదని నాయన మీరు నాకు తెలియజేస్తున్నారు తండ్రి యేసయ్యా. అట్టి విధంగా తండ్రి యేసయ్యా మేము ఇస్తున్న వాటిని బట్టి తండ్రి మీరు నాయన తండ్రి మేము తండ్రి ఎవరి పొగడ్తలు కానీ ఏది మేము ఆశించట్లేదు నాయన మీరు ఇచ్చే దీవెనల కొరకు నాయన తండ్రి యేసయ్యా కొనియాడుకుంటున్నాం తండ్రి యేసయ్యా నాయన. మరి నాయన తండ్రి మాకు అందరికీ తండ్రి యేసయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. అలాగనే నాయన తండ్రి యేసయ్యా వచ్చిన వారందరినీ బట్టి దేవా మీకు స్తోత్రం నాయన తండ్రి యేసయ్యా. అలాగనే ఎంతో మంది రాలేదు నాయన తండ్రి వారిని క్షమించి తండ్రి వారికి ఇంకొక తరుణం దయచేయండి నాయన తండ్రి యేసయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి. అలాగనే నాయన తండ్రి యేసయ్యా మరి నాయన యాడి గ్రామం పాస్టర్ గారిని తండ్రి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి యేసయ్యా. వారి ప్రయాణంలో తోడండి ఎంతో చక్కగా చెప్పిన వాక్యాన్ని బట్టి దేవా నేను మరి అంకుల్కి తండ్రి వందనాలు తెలియజేస్తున్నాం. మా అంకుల్ ద్వారా మీరు నాయన మాకు మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. మరి నాయన తండ్రి దేవా మీకు స్తోత్రం నాయన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యేసయ్యా అలాగే ఈ రోజు తండ్రి యేసయ్యా మరి నాయన పాస్టర్ అంకుల్ పాస్టర్ అంటే తండ్రి యేసయ్యా మరి నాయన వెడ్డింగ్ యానివర్సరీ కూడా నాయన తండ్రి యేసయ్యా నాయన అంకుల్ని ఆంటీని దీవించండి తండ్రి యేసయ్యా. వారిని ఎంతగానో ప్రేమించి తండ్రి మీరు ఈ రోజు వరకు తండ్రి యేసయ్యా నిలబెట్టారు తండ్రి. అట్టి విధంగా తండ్రి వారు నాయన తండ్రి వారి తండ్రి యేసయ్యా జీవిత కాలమంతయు ఉండే భాగ్యాన్ని కృపను దయచేయండి. వారు ప్రేమించి ఇచ్చిన ముగ్గురు తండ్రి యేసయ్యా కుమారులను దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగనే తండ్రి యేసయ్యా మరి నాయన స్వీటీని దీవించి ఆశీర్వదించండి నాయన. ఇలాగనే వారి కుటుంబం అంతా ఇంకా తండ్రి ఎంతో సంతోషంగా ఆనందంగా మీ తండ్రి సన్నిధానంలో తండ్రి నిలబడే భాగ్యము తండ్రి దయచేసి దీవించి ఆశీర్వదించండి దేవా. నాయన తండ్రి నేను చేసిన ప్రార్థనలో ఏ తప్పైనా ఉన్నను క్షమించి తండ్రి చేసిన ప్రార్థన అంతటినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడివేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. వర్తమానపడి నీకు స్తోత్రం నాయన. అవును నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభా దేవా ఏ దృష్టి నుండి బయలుదేరిన ప్రభా ఈ తిరిగి అక్కడ భార్య తీసుకెళ్ళి ఆత్మని బయట పోయిందని చెప్పేందుకు నీకు స్తోత్రం నాయన. ఇది అందరూ తండ్రి రోగం నుంచి వెళ్ళిపోయి ప్రవేశకరంగా ఆజ్ఞాపించని చెప్పినావు తండ్రి నీకు స్తోత్రం అయినా. పౌరులు కూడా తండ్రి అధిస్తూ ఉన్నాడు కనుక వారు ధైర్యం కనుక నా ప్రభావ వారిని కాపాడడం తండ్రి నీకు స్తోత్రం అయినా. దేవా మరి నాయన తండ్రి యేసు ప్రభు నీ కృపను 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 నీ కృ
అవును కూడా దేవుని కాపురం చేస్తారని చెప్పేందుకు నీకు స్తోత్రాలైనా ప్రతి విశ్రాంతి దినం నా తండ్రి సమాజంలో తగ్గించు ప్రభువా దేశ దేశస్తులను యూదులు దాన్ని ఒప్పు చూశాను వాక్యం ద్వారా చెప్పేందుకు నీకు స్తోత్రమైన దేవానికి స్తోత్రమైన దైవ నేను నిరూపించే వర్తమానం బట్టి స్తోత్రమైన అవును నా తండ్రి మేమందరం కలిసి ప్రభువా ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీ మధ్యాహ్నం వస్తున్నాను నేను అది వాక్యం ద్వారా వింటున్నాను తెలుసుకోలేకపోతున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమని పెట్టుకుంటాము తండ్రి నీకు వందనాలు స్తోత్రాలైనా నేను మాత్రం నేను ప్రయత్నం ఉన్నాను ప్రభావ కానీ మాలో ఉన్న పాపాలను క్షమించి మాలో ఉన్నటువంటి చర్యలకు తీసి మాకందరికి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ ఎంతో భయభక్తిగా జీవించుకోగలరు మాకు అనుగ్రహించమని దేవాకుడి వచ్చే ప్రతి జీవించే కాపాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. పరచుకొని తండ్రి అయ్యా నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని సంఘంలో విశ్వాసులను ప్రభావ అయ్యా క్షేమంగా ఆరోగ్యంగా మీరు కాచి కాపాడే దేవానికి స్తోత్రాలు తెచ్చుకుంటున్నాం నాయన. అవును తండ్రి ఈ దినాలలో ప్రభావ అయ్యా భయంకర దినాలలో ఉంటున్నాం ప్రభావ నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ తండ్రి నీ రెక్కల చాటును భద్రపరచుకొని ప్రభావ మా ప్రయాణంలో తండ్రి అయ్యా వాడి తండ్రి జరిగిస్తున్న తండ్రి ఆదివారం ఆరాధనలో తండ్రి ఉపవాస ప్రార్థనలో అయ్యా గృహ కూడికలలో ప్రభావ ఎంతగా మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం నాయన. అయ్యా చివరి తేదీన ప్రభావ అయ్యా నీ ఆలయంలో చేరి నీ బిడ్డల బట్టి మేము విశ్వసిస్తున్నా కానీ సన్నిధి మాతో వచ్చినాయన. అయ్యా నీకే స్తోత్రం నాయన. అవును తండ్రి మరి రాత్రి వేళలో ప్రభావ అయ్యా మంచి వర్తమానం తండ్రి అయ్యా ద్వారా మాకు ఎంతో వినిపించిన దేవానికి స్తోత్రం నాయన. అవును నాయన మేము తండ్రి వాక్యం విని విడిచిపెట్టే వారు కాకుండా తండ్రి ఆ వాక్యాన్ని అవలంబించుకునే వారు ఉండడానికి సాయం చేయండి నాయన. అవును తండ్రి మేము తండ్రి అవును నాయన మేము కష్టాలతో కూడా ప్రభావ అయ్యా దశభాగం ఇస్తే ప్రభావ నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావు ప్రభావ. అవును తండ్రి అది వేరు ప్రభావ ఎంతో మంది నాయన అయ్యా దశభాగం వీలేక ప్రభావ పడిపోతున్నారు ప్రభావ. అయ్యా వరకు తరుణం వరకు తెలియజేయండి నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మంచి వర్తమానం తండ్రి నీ దాసుల ద్వారా మాకు తెలియజేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అయ్యగారిని దీవించండి, వారి సంఘాన్ని దీవించండి, ఆయన కుటుంబాన్ని అంతటిని దీవించండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఎంతో మంది నాయన నీ బిడ్డలు వస్తున్నారు నాయన మందిరానికి తండ్రి అయ్యా మరి బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు తండ్రి. వారు నిజమైన జీవితం వారు జీవించలేకపోతున్నారు ప్రభావ. అయ్యా వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రం నాయన. అవును నాయన ఎంతో మంది నాయన అయ్యా మరి ఇది నమ్ముతాను ఈ సమయాన్ని నాయన మరి చూడలేక మరి ఎంతో మంది రాలిపోయారు ప్రభావ. అయ్యా మమ్మల్ని అయితే సత్యోలకలో ఉంచావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. యేసయ్యా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. అయ్యా ఉదయకాలంలో కూడా తండ్రి నీ దాసులు తండ్రి అయ్యా ద్వారా మాకు మంచి వర్తమానాన్ని అందించిన దేవానికి నాయన. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అవును తండ్రి ఉదయకాలంలో ప్రభా రహస్యమందు తండ్రి నీకు ఏదైతే మేము రహస్యంగా నాయన మేము ఇస్తామో ప్రభా అయ్యా మంచి నాయన వాడి మాకు ఇచ్చే దేవుడు అని మాకుతో మాట్లాడావు ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి ఎంతో మంది ఉదయకాలం వచ్చారు ప్రభా. అయ్యా అందరూ చక్కగా వాక్యం విన్నారు తండ్రి. ఆ వాక్యం విని ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి వాక్య ప్రకారం జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయను ఆయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మంచి వర్తమానము తండ్రి అయ్యా నీ దాసుల ద్వారా నాయన అయ్యా దానమైన ద్వారా మాకు ఎంతగానో వినిపించిన దేవానికి స్తోత్రం నాయన. అవునయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవునాయన ఈ బిడ్డలు తండ్రి నీకు ఎంతగానో తండ్రి రాత్రి వేళ నీ సన్నిధికి వచ్చారు ప్రభా. వారి అవసరతలు అక్కలను తీర్చున్నా తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అవునాయన వారి నాయన ఎవరికి ఏ శక్తి అవసరత ఉన్నదో ప్రభా అవసరతని తీర్చిన ఆయన వారి క్రీస్తు వారికి ప్రతిఫలం ఇచ్చేదన్నట్లు ప్రభా. నాయన వారికి మీరే సహాయం చేయమని మేమందరం తండ్రి సమయంలో మార్చి నాయన నేను ఆరాధిస్తున్నాగా ప్రభా. మా ప్రార్థనని విని మాకు జవాబు దయచేయమని మా రక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రభు స్తుతించండి వేడుకొని పొందినాము మా పరమ తండ్రి. సజీవులకు వందనాలు స్తోత్రం ప్రభా.
తండ్రి. అందులో నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును దేవానికి స్తోత్రం తండ్రి. ఆ పిల్లల గురించి క్రిస్తుల గురించి తండ్రి ఆయన ఇచ్చిన వర్తమానం బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా దైవజనులతో పాటు మేము జత పరివారంగా ఉండే భాగ్యము మాకు దయచేయండి ప్రభానికి స్తోత్రం. అవును దేవానికి స్తోత్రం తండ్రి. దైవజనులకు లోబడి తండ్రి జీవించేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభానికి స్తోత్రం. దేవునికి ఇచ్చుటలో తండ్రి మీరు దేవునికి యూట్యూబ్లో ఎందుకు తీయకూడదు అంటున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా మేమందరం కూడా తండ్రి క్రమం తప్పకుండా తండ్రి తండ్రి దేవుని యొక్క సన్నిధానంలో దశమ భాగం తీసే భాగ్యంలో తండ్రి అందరం తండ్రి మరలా పునర్నిర్మించుకుని ప్రభా మేము ఒక తీర్మానం చేసుకుని ప్రభానికి స్తోత్రం తండ్రి. ఈ సమయం క్రమం తప్పకుండా ప్రభా ఇచ్చే వాళ్ళని మీరు తయారు చేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో మేము అడుగుచూ ఉన్నాం ప్రభా. తప్పిపోయి ఉండగా ప్రభానికి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో మళ్ళా తెలియజేసినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క వాక్యం రెండంచెల కట్నం వంటిది ప్రభా, ఖండించేది సరిచేసేది ప్రభానికి స్తోత్రం తండ్రి. మా జీవితాల్లో తండ్రి నీకు విరోధమైన ఏదైనా ఉంటే ప్రభా ఖండించేది తండ్రి నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మేము ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభానికి స్తోత్రం తండ్రి. మాకు సరిహద్దులు మీరు విశాలపరచండి ప్రభానికి స్తోత్రం తండ్రి. సంఘపరిచయం మీరు విశాలపరచండి ప్రభానికి స్తోత్రం తండ్రి. ప్రార్థించే ప్రార్థన పనులు మీరు లేవనెత్తండి ప్రభానికి స్తోత్రం తండ్రి. పాటలు పాడే వారిని మీరు లేవనెత్తండి ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును దేవానికి స్తోత్రం తండ్రి. వాయిద్యంలో వాయించే వారిని మీరు లేవనెత్తండి ప్రభానికి స్తోత్రం తండ్రి. భౌతిక విస్తారం నుండి ప్రభా కోసేటప్పుడు వారిని మీరు లేవనెత్తండి ప్రభానికి స్తోత్రం తండ్రి. మరి పరిచర్య విషయంలో ప్రభా పనిచేసే వారికి మీరే లేవనెత్తండి ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభానికి స్తోత్రం తండ్రి. అలా తండ్రి ఎవరైతే లోపల జీవిస్తూ ఉంటారో ప్రభా వారు దేవుని సన్నిధిలో వడ్డీలుచూ ఉంటారని నీకు వాక్యం తెలియజేస్తూ ఉన్నాయా? అలా ఉన్న మేము వడ్డీలాలంటే ప్రభానికి సన్నిధిలో మేము తండ్రి అంటుకట్టబడి ఉండాలి ప్రభానికి స్తోత్రం తండ్రి. ఈ సన్నిధిలో మేము అడుగుచూ ఉన్నాము ఆయనకి స్తోత్రం తండ్రి. అవును దేవా ఈ సమయం లేక చాలా మంది తండ్రి నీకు దూరమైన స్థితిలో ఉంటున్నారు ఆయనకి స్తోత్రం తండ్రి. అవును తండ్రి ఈ దినం నీ సన్నిధిలో ఒక దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. ఆ ఒక్క దినం కూడా తండ్రి మేము ఇవ్వలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా. ఆ శ్రేష్టతను మేము పొందుకోలేని వారంగా ఉంటున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. దయతో మీరు మన్నించండి ప్రభానికి స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఆ ఒక్క దినం గడిపే భాగ్యములు మాకు దయచేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును తండ్రి ఆ భాగ్యము తండ్రి ఆ శ్రేష్టత మాకు కావాలి ప్రభానికి స్తోత్రం తండ్రి. మీరు దయచేసుకున్నందుకే స్తోత్రంలో చెల్లించున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును దేవా 10,000 దూతలతో పరిశుద్ధులు 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 అని ప్రతిగానం చేయబడుచున్న దేవానికి వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును దేవానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క చివరి మాసం తండ్రి ఈ స్థుతి కోడికలతోనో మేమందరం తండ్రి నేను స్థుతిస్తూ ఉండగా ప్రభా మా అందరి మధ్య ఆత్మ సంచారం చేయించున్నామని మేము నమ్ముచున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును దేవానికి స్తోత్రం తండ్రి. ఎక్కడ 2-3 కూడి నా నామం స్మరిస్తారంటున్నావో వారి మధ్యలో నేను ఉంటానని స్మరించావు ఆయనకి స్తోత్రం తండ్రి. మా అందరి మధ్యలో తండ్రి ఆత్మ సంచారం చేయించున్నామని మేము నమ్ముచున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును దేవా తండ్రి ఆత్మ చూపించిన మాట చెవులబడి నిన్ను కాదంటున్నావు ప్రభా తండ్రి. అవును దేవానికి స్తోత్రం తండ్రి. ఆత్మ చూపుచూ ఉన్నాను కానీ ప్రభా శరీరం బలహీనమైతే తండ్రి దేవుడి సరిగ్గా వెళ్ళకుండా తండ్రి ఆటంకపరుస్తూ ఉంది ఆయనకి స్తోత్రం తండ్రి. అటువంటి స్థితిలో ఉన్న వారిని అందరినీ మీరు దర్శించాలి ప్రభానికి స్తోత్రం తండ్రి. ఈ దినమంతైన ప్రభా ఒక చక్కగా ఒక తీర్మానం తీసుకుని ప్రభా నీ సన్నిధికి తండ్రి అంటుకట్టబడి తండ్రి ప్రతి వారం వచ్చి ప్రభు చూపించండి ఆయనకి స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా నీ సన్నిధిలో నేను అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును తండ్రి నా డ్యూటీ విషయంలో ప్రభా ఆదివారం తండ్రి సెలవు లేని స్థితిలో ఉంటుందని ఆయనకి స్తోత్రం తండ్రి. నీ చేతికి నేను అప్పగిస్తూ ఉంటున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. రాజులను మీద పెడతాము మనుషులను అధికారులను మీద పెడతాము యెహోవాను ఆశ్రయించుతూ ఎంతో మేలు అంటున్నావు ప్రభానికి స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో నేను అడుగుచూ ఉంటున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. నీ చిత్తమైతే ప్రభా ఆదివారం దినం తండ్రి సెలవులు మీరు దయచేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో నేను అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును దేవానికి స్తోత్రం తండ్రి. ఇంకా ప్రతి ఒక్కరికి తండ్రి ఈ సృష్టి యావత్తు నీ మాట వింటూ ఉంది ఆయనకి స్తోత్రం తండ్రి. ఈ సృష్టిలో ఉన్న యావత్తు తల్లి నువ్వు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నాయి ప్రభానికి స్తోత్రం తండ్రి. మనుషులమైన మేము ప్రభా నీకు లోపల ప్రజంగా అనుకున్నాం ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును దేవానికి స్తోత్రం తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభానికి స్తోత్రం తండ్రి. మరలా తండ్రి నేను
మునుకున్న విధంగా తండ్రి నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభానికి స్తోత్రం తండ్రి. అలాగే మీరు తయారు చేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. ప్రార్థనా జీవితాన్ని నాకు దయచేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును దేవానికి స్తోత్రం తండ్రి. పాటలు పాడే శక్తిని మీరు దయచేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా చక్కటి స్వరాన్ని మీరు దయచేయండి ప్రభానికి స్తోత్రం తండ్రి. సన్నిధిలో నేను అడుగుచూ ఉంటున్నాను ప్రభా. అవును దేవానికి స్తోత్రం తండ్రి. ఏది నిమిత్తమైతే ఈ విధంగా తండ్రి జరుగుచూ ఉన్నది అది నీ చిత్తమై ఉన్నది ప్రభానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా మా చిత్తం కాదు కానీ ప్రభా నీ చిత్తం ఏమైందో ప్రభా నా జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుచూ ఉంటున్నా ప్రభానికి స్తోత్రం తండ్రి. నీ చిత్తం మా పట్ల జరిగించమని అడుగుచూ ఉంటున్నాను ఆయనకే స్తోత్రం తండ్రి. రాజా నీ సన్నిధిలో తండ్రి మేమందరం అంతుకట్టబడి ఉండాలి ఆయనకే స్తోత్రం తండ్రి. అవును దేవానికే స్తోత్రం తండ్రి. మేము మరలా తండ్రి ఎందుకు ఈ విధంగా మేము గుంపుకొని ఉన్నామంటే ప్రభా ఇది కేవలం నీకు ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా ప్రభానికి స్తోత్రం తండ్రి. ఈ సమయం లేకనే మేము తండ్రి చాలా నీకు దూరమైన స్థితిలో ఉంటున్నామయ్యా నీకే స్తోత్రం తండ్రి. అవును దేవానికి స్తోత్రం తండ్రి. సన్నిధిలో మేము అడుగుచున్నామయ్యా ఈ దినము ప్రభానికి స్తోత్రం. దైవ చెప్పిన మాట ప్రకారంగా ప్రభా దైవ శక్తితో ప్రభా వారు తండ్రి కలిసి తండ్రి నేను స్తుతించినట్టుగా నేను కదా వెంబడించినట్టుగా తండ్రి నేను చూస్తూ ఉంటున్నా ప్రభానికి స్తోత్రం తండ్రి. అలాగే కూడా మేము కూడా వెంబడించేటువంటి కృపను భాగ్యము మాకు అందరికీ దయచేస్తున్నారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయంతో ప్రతిమలను వేడుచున్నాము పరమ తండ్రి. అవలే కాచి దేవారాత్రములు అగ్ని పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి ఆమేన్. స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్త్రీలలో దేవుని దేవానించుడగు తండ్రి సమాధానకర్త అద్వితీయుడ ఆశ్చర్యకరుడ బలవంతుడైన తండ్రి అధిపతి అయిన దేవుడా నీతి అయ్యా మా మధ్య ఉండి మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా నీకు కృతజ్ఞత ప్రార్థనలు నైనా నన్ను మమ్మల్ని అందరినీ నైనా తండ్రి నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున నీ నామంలో జ్ఞాపకం చేసుకున్నాయన నీ స్తోత్రాలు ప్రభా. నైనా నీ బిడ్డలు ఏ అవసరతతో ఏ అక్కరతో నీ సన్నిధిలో ఉంటున్నారో ప్రభా వారి అవసరతలు అక్కర్లునైనా మీరు ఎరిగిన దేవుడు చూచిన దేవుడునైనా వారికి మీరే కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో తండ్రి దాసరాలకి నైనా ప్రభా మంచి ఆరోగ్యం బలం దయచేయము తండ్రి వర్తించిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నైనా మరి ఇరువురికి ఈరోజు మ్యారేజ్లైనా ప్రభా నైనా గడిచిన సంవత్సరాంతరం వరకు నైనా మీరు కాపాడినైనా సజీవ లెక్కలో ఉంచినందుకు మంచి ఆరోగ్యాలు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా నైనా తండ్రి యేసయ్య నైనా నీ దాసుని కూడా తండ్రి ప్రభా యాడికి నుంచి నైనా మా మధ్యకి తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా నీ దాసుని నిలబెట్టుకొని నైనా ప్రభా నైనా అగుల ప్రిస్కుల గురించి మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా వారి ఇరువురు ఏ రీతిగా సంఘానికి నైనా ఉన్నారో ప్రభా మరి మేము కూడా సంఘంలో తండ్రి ఆ రీతిగా నైనా తండ్రి ప్రభా ఇచ్చే విషయంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తండ్రి ప్రభా సంఘానికి నైనా ఏదైతే ఇవ్వాలో ఎంత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా చెప్పబడిన మాటలు నాలోనూ మా అందరిలో నైనా నీరు కట్టి ఫలింపచేయి తండ్రి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయలేనా ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని అనుసరించే జ్ఞానాన్ని దయచేయలేనా ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన నెలలనైనా ప్రభా అయ్యా తండ్రి 5 నెలలనైనా ప్రభా మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రాలు ప్రభా. మా పని వాటిలో కష్టాల్లో తండ్రి కాపాడినందుకు స్తోత్రాలనైనా. నీ నీడ నీ దయ నీ కాపుదలనైనా మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నైనా యొక్క చివరి నెలలో ఉంటుండగా తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలనైనా ప్రభా. నైనా ఈ దినం ఈ గడియ చూడలేక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు నైనా. మరి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రములనైనా.
సజీవులైన యేసయ్య నిన్ను స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, గొప్ప చేయడానికి నైనా మాకిచ్చిన అవకాశం నీ దినమున బట్టి, ఈ రోజును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా నువ్వు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నువ్వు లేని బ్రతికి అసలు బ్రతికే కాదు నైనా ప్రభువా. నైనా మాకందరికీ మంచి ఆరోగ్యంలో ఆయుష్లు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. నైనా ఇదిగో తండ్రి ప్రభువా, నైనా తండ్రి దేవా రేపు జరుగుతున్న మళ్ళీ ఆరాధనలైనా ప్రతి ఒక్కరిని నేను నీ సన్నిధికి తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఆ రోజు ఏ వర్తమానం కావాలో నీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి నడిదిగిన ప్రజలు నీ సన్నిధికి తోడుగా రమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. అదే రీతిగా వేదానికి నైనా ప్రభా, అయ్యా తండ్రి ప్రభా 8వ తారీఖు సోమవారం నైనా అయ్యా మందిరం దగ్గర నుండి బస్సు బయలుదేరి వెళుతుండగా వెళ్తున్న బిడ్డల్లో బస్సులో డ్రైవర్ని నీ స్వాధీనం ఉంచుకొని నైనా క్షేమంగా వెళ్ళి క్షేమంగా నడిపించని నైనా ప్రభా. నైనా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయనైనా ప్రభా. చిన్న పిల్లలకు కూడా మంచి ఆరోగ్యంలో దయచేయనైనా ప్రభా. నైనా ఇదిగో తండ్రి అక్కడ అన్ని విషయాలలో నైనా నీ బిడ్డలకు మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి మార్కులు దయచేయనైనా అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా నీకు నెలల తండ్రి ప్రభా. నైనా జూన్ నైనా స్కూల్ తండ్రి ప్రారంభిస్తున్నానైనా బిడ్డలకు నైనా మరి ఫీజు విషయంలో, బుక్స్ విషయంలో, యూనిఫామ్ విషయంలో నైనా ప్రతి ఒక్కరినైనా నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నీ బిడ్డలు తండ్రి ప్రభా నైనా ఏ స్కూల్లో చేర్పించాలో తండ్రి ప్రభా ఎంతగానో ఆశపడుతున్నారు నైనా. మరి మీరే కృప చూపించాలైనా బిడ్డల చదువులలో తండ్రి. అయ్యా కుటుంబాలకు నీ సన్నిధికి వచ్చినట్టు నడిపించండి నైనా ప్రభా. నైనా కుటుంబాలను కట్టిన దేవుడు కుటుంబాలను పోషించి కాపాడి సంరక్షించండి నైనా. ఆ కుటుంబాలకు మీరే అధిపతిగా, రాజుగా, నాయకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా దుష్టుడు కలిగజేసే కార్యాలను ఏ శ్రమలు లయపరచండి నైనా ప్రభువా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. సంఘంలో ప్రతి అవసరతలు అక్కర్లని క్రీస్తు యేసు మహిమేశ్వరుడు తీర్చని నైనా. నైనా సంఘ సరిహద్దులు విశాలపరచని నైనా ప్రభువా. నైనా సంఘానికి అనేకమైన నూతన ఆత్మ నడిపించనైనా సంఘాన్ని విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరున జ్ఞాపకం చేసుకునైనా అయ్యా పరిచయం చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునైనా ప్రభా. అయ్యా పాటలు పాడుతున్న మంచి బిడ్డలనైనా మీరు నడిపించని నైనా. అయ్యా మంచి ప్రార్థనా పనులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా సంఘంలో మంచి విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగినైనా మీ యందు భయభక్తులు కలిగి తండ్రి దైవజనులకు లోబడి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రములనైనా. సంఘంలో తండ్రి ప్రతి ఒక్కరమునైనా నేను మేమందరమునైనా దశభాగం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండే కృప దయచేయనైనా ప్రభా. అయ్యా లేని బిడ్డలు నమ్మకంగా ఇచ్చే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. దేవా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. సంఘంలో తండ్రి వివాహం కాని బిడ్డలకు మంచి వివాహ సంబంధంలో దయచేయనైనా. అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయ తండ్రి ప్రభా. అదే రీతిగా నైనా ఎవరు తండ్రి యవ్వన బిడ్డలు యవ్వన కాలంలో నీ కాడి మసే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా సంఘంలో ఉంటున్న వృద్ధులను జ్ఞాపకం చేసుకునైనా ప్రభా. అయ్యా తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు నైనా ప్రభా. నైనా ఇదిగో తండ్రి ప్రభా యేసయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు నైనా. అయ్యా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకునైనా ప్రభా. సంఘంలో చదువుకున్న పిల్లలకు మంచి జాబులు దయచేయనైనా ప్రభా. అయ్యా గర్భిణీలకు సుఖమైన కాలం ఇచ్చి తల్లిదండ్రులు క్షేమంలో కాకనైనా ప్రభా. సంతానం లేని పిల్లలకు సంతానంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మూయబడిన గర్భాలు వేస్తున్నాములో తెరవబడిన కాకనైనా ప్రభా. అయ్యా సంతులేని వారిని ఇల్లాలుగా చేశారన్న దేవుడు తండ్రి. నైనా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అయ్యా నీ సన్నిధికి రానికుండా ఆటంకపరిచే ప్రతి దృష్టిని కార్యాన్ని యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా దేశ నాయకులు, రాష్ట్ర ప్రజలను, అధికార రాజులను, పెద్దలను నైనా ప్రతి ఒక్కరిని నామంలో జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్క అధికారులను మీ సన్నిధికి వచ్చినట్టు నడిపించని నైనా. అయ్యా అధికారులకు రక్షణ లేని వారికి రక్షణ దయచేయనైనా ప్రభా. అయ్యా జరుగుతున్న ఇరువురు యుద్ధాల మధ్యనైనా మీరు ఆపివేయనైనా ఇరువురి మధ్య మీరు సమాధానపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా భారతదేశం అంతా క్రీస్తు దేశముగా మార్చని నైనా ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని రక్తం కిందికి తీసుకురండి నైనా ప్రభా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. అటువంటి వారికి మీ రక్షణ దయచేయండి నైనా. అయ్యా కృంగిన వారిని లేవనెత్తు, బలహీనను బలపరచునైనా.
కలిగిన వారిని నిలబెట్టే దేవుడు, ఆహారం లేని వారికి ఆహారం దయచేయనైనా, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా దైవసేవకులకు వారి బిడ్డలకు అందరికీ మంచి ఆరోగ్యంలో దయచేయనైనా ప్రభువా. ఈరోజు మేమందరం సజీవ దగ్గర ఉన్నామంటే కేవలం నీ కృపేనైనా ప్రభువా. అయ్యా నీ కృపనైనా మేము తండ్రి బ్రతికలేమునైనా, నీ కృపేనైనా మమ్మల్ని సజీవ దగ్గర ఉంచి నీ దేవానికి స్తోత్రాలు ప్రభువా. నైనా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నైనా యేసయ్యా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ ప్రభువా, నన్ను యేసుక్రీస్తు శక్తి గల నామంలో అడిగి వేడుకను స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. కొనగా నాదరి చేరితివే, నేను నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇక నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నీ అనుబంధము నాకానందమే. పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము, పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా. తండ్రి స్తోత్రం స్తోత్రమునైనా మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వకృపాని దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదైన దేవానికి స్తుతులు స్తోత్రాలైనా ఈ ఉదయం దైవజనం చేయడం మీ కుటుంబాన్ని ఆశ్రయించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలనైనా. ఎంతో మంది ఈ సమయం ఇక్కడే చూడలేక కాలగర్భంలో గతించిపోయినారు తండ్రి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలు ఉంచిన నా దేవానికి స్తుతులు స్తోత్రాలనైనా. ఇదిగోనైనా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి దైవజనాన్ని నిలబెట్టుకొని తండ్రి రహస్యమందు తండ్రి చూచుతున్న నా దేవుడు అని తండ్రి చెప్పిన తండ్రి వర్తమానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రమునైనా. అవునైనా ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి నీవు తండ్రి రహస్యమందు తండ్రి మాకు తండ్రి ఇదిగోనైనా ఎన్నో ఘన కార్యాలు చేసిన నా దేవా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. తండ్రి గతించిన తండ్రి 5 తండ్రి నెలలు తండ్రి మాకు తండ్రి నీవు ఎన్నో తండ్రి మేలును తండ్రి చేసిన దేవా స్తోత్రాలనైనా. మా ప్రయాణాలందు తండ్రి మా ఆర్థిక సమస్యలందు తండ్రి నీవు తండ్రి ఇదిగోనైనా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగోనైనా తండ్రి గొప్ప దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడవునైనా స్తోత్రం తండ్రి. మా పట్ల తండ్రి నీవు ఇచ్చిన తండ్రి మరుగైన ధనము మీకు ఇచ్చేదనని తండ్రి చెప్పిన దేవా నీకు స్తోత్రమునైనా. ఆ వాక్యం తండ్రి దైవజనుని నోట తండ్రి ఈ దినాన పలికించినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవునైనా తండ్రి స్తోత్రం తండ్రి. ఈ దినాన తండ్రి ఇదిగోనైనా దైవజనుడు తండ్రి ఇదిగోనైనా దానమయ్య గారిని నిలబెట్టుకొని తండ్రి వర్తమానం తండ్రి అక్కుల తండ్రి పిస్కిలాల గురించి తండ్రి నువ్వు చెప్పిన తండ్రి ఇదిగోనైనా ఆయన నోట నుండి వచ్చిన వాగ్దానం తండ్రి వారిద్దరు తండ్రి ఎలా వెంబడించారో తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. అలా మేము కూడా తండ్రి సంఘాన్ని తండ్రి ఇదిగోనైనా వెంబడించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. తప్పిపోతున్నాం తండ్రి, అలా కాకుండా తండ్రి మమ్మల్ని నిలబెట్టి
పెట్టునైనా. ఇదిగోనైనా మా చేయి గట్టిగా పట్టుకోనైనా. ఇదిగోనైనా తండ్రి మేమైతే విడుస్తామేమో తండ్రి, నువ్వు పట్టుకోనైనా తండ్రి. స్తోత్రంనైనా. అలాగే తండ్రి ఇదిగోనైనా తండ్రి గొప్ప దేవ స్తోత్రం స్తోత్రంనైనా. పరిచర్య విషయంలో తండ్రి ఇదిగోనైనా మేము తండ్రి ఎక్కడ తప్పిపోకుండా చూడునైనా. స్తోత్రం తండ్రి. అలాగే దశంభాగ విషయంలో కూడా మేము తప్పిపోకుండా చూడునైనా. మా యథార్థ చూసిన దేవుడవు తండ్రి నీవు తండ్రి. ఇదిగోనైనా ఎందు నిమిత్తం తండ్రి మేము తండ్రి ఇదిగోనైనా 3 నెలల నుంచి తప్పిపోయినాం, అది నీకే తెలిసి ఉంటుంది తండ్రి. ఇదిగోనైనా తండ్రి అందుకు క్షమించినైనా. స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే నైనా తండ్రి దైవజనులు తండ్రి ఇదిగోనైనా తండ్రి ఈరోజు తండ్రి పెళ్లి రోజు తండ్రి ఇదిగోనైనా దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. వారి జీవితంలో తండ్రి ఇంకా తండ్రి వారి సేవ విషయంలో తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయనైనా. స్తోత్రాలనైనా. ఇదిగోనైనా తండ్రి సంఘంలో తండ్రి అనేక మంది జనాంగాన్ని నడిపించినైనా. స్తోత్రం తండ్రి. ఆగిపోయిన కుటుంబాలను తండ్రి మళ్ళీ తండ్రి ఇదిగోనైనా మందిరానికి వచ్చే విషయంలో సహాయం చేయి తండ్రి. ఇదిగోనైనా తండ్రి రేపు తండ్రి ఇదిగోనైనా బల్ల విషయంలో తండ్రి తోడుగా ఉండు తండ్రి. తూర్పు పడమర ఉత్తర దక్షిణం నుంచి అనేక మంది తండ్రి జనాంగాన్ని నడిపించినైనా. స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా తండ్రి బల్ల విషయంలో కూడా తోడుగా ఉండు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే నైనా తండ్రి వేలాంగని విషయంలో కూడా తోడుగా ఉండునైనా. అన్నగారు తండ్రి ఇదిగోనైనా తండ్రి అందరినీ తీసుకొని వెళుతుండగా తండ్రి ఎక్కడ కూడా తండ్రి సైతాను శోధనలు లేకుండా తండ్రి దారి పొడవునా నువ్వు ఉండు తండ్రి. వారి ముందు వెనుక కుడి ఎడమ కాచి కాపాడునైనా. శ్రేష్టంగా అక్కడ చేరి తండ్రి ఇదిగోనైనా మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నీ కాపుదల వారికి ఉంచునైనా. స్తోత్రం తండ్రి. అలాగేనైనా కరుణాకర్ స్వీటీ విషయంలో కూడా తోడుగా ఉండి తండ్రి చక్కటి తండ్రి ఇదిగోనైనా తండ్రి కరుణాకర్కు జాబ్ ఇచ్చినావు తండ్రి. అలాగేనైనా సంతానం విషయంలో కూడా తోడుగా ఉండునైనా. స్తోత్రాలు వందనాలు తండ్రి. అలాగే నిఖిల్ దిలీప్ కూడా మంచి తండ్రి చదువు విషయంలో జ్ఞానం విషయంలో తోడుగా ఉండునైనా. అలాగేనైనా సంఘంలో తండ్రి ఎవరైతే తండ్రి ఉద్యోగాలు లేక ఉంటున్నారో వారికి మంచి ఉద్యోగాలు దయచేయనైనా. అలాగే వివాహం కావాల్సిన పిల్లలకు తండ్రి వివాహాలు దయచేయనైనా. అలాగేనైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి గర్భఫలం దయచేయనైనా. నీకు సాక్షులుగా వారికి మందిరంలో నిలబెట్టుకోనైనా. స్తోత్రం తండ్రి. అలాగేనైనా తండ్రి నా సమస్య కూడా నువ్వు తండ్రి ఈ నెలలో తండ్రి తీరుస్తావని నేను తండ్రి నమ్ముచున్నాను తండ్రి. జూన్ మాసానికంతా తండ్రి గొప్ప కార్యం జరిగించినైనా. స్తోత్రం తండ్రి. అవునైనా తండ్రి దారులన్నీ మూసుకుపోయినాయి తండ్రి, కానీ ఒక్క దారి తండ్రి అది తెరిచి ఉన్నావు తండ్రి. ఆ ద్వారం వరకు తండ్రి నా కుటుంబానికి మేలు చేయనైనా. స్తోత్రం తండ్రి. నీవే సహాయం చేయమని ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇదిగోనైనా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరాలతో వచ్చినారో ప్రతి ఒక్క బిడ్డల అవసరాలు తీర్చమని నజరేయుడైన యేసు నామమున పెట్టాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేము 1వ తేదీ నుంచి చివరి నెల వరకు తండ్రి మమ్మల్ని సంఘానికి సజీవులుగా కాచి కాపాడి దేవా మీకు వేలాది స్తోత్రం 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 తండ్రి ప్రభా. అవునైనా తండ్రి స్మరితేనైనా రాత్రి వేళలో ప్రభనైనా నీ దాసుని నిలబెట్టుకొని ప్రభనైనా ఇదిగో తండ్రి దాన్ని పాస్టర్ నిలబెట్టి సగా మాత్రం మీరు పాటలు మాటలు పెట్టి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభనైనా. అవును తండ్రి హక్కుల గురించి తండ్రి ప్రభనైనా అందుగా వాళ్ళని మాకు ఏ విధంగా తండ్రి సంఘానికి ఉపయోగపడాలో తండ్రి మీరు నేర్పించినందుకే స్తోత్రం 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 తండ్రి. అవునైనా ఇదిగో తండ్రి తండ్రి ఎన్నో ఆశీర్వాదాలు మీరు చేసిన పాటలు పెట్టి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. అవునైనా ఇదిగో తండ్రి ఎవరైతే తండ్రి దేవుని సొమ్ము తండ్రి దొంగిస్తారో పట్టుకోతే దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. అవునైనా నిజమే తండ్రి ప్రభనైనా జ్ఞాపకం ఉండాలని జరుగుతుంది తండ్రి. తెలుసుకోలేకపోతున్నాం తండ్రి మనం సేవించమని సన్నిధానంలో తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభనైనా. ఇదిగో తండ్రి ఇంతవరకు తండ్రి ఇది ఆశకు నిలబెట్టే చక్కని వర్తమానంతో మాత్రం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనుకండి. అవునైనా ఇదిగో తండ్రి సంఘాన్ని బలపరచండి ప్రభనైనా. అనేక నూతన ఆత్మలను నడిపించండి ప్రభనైనా.
తండ్రి స్థలం ఉంది కానీ పోయి వారు కొద్దిమంది ఉన్నారు ప్రభువైనా. అవును తండ్రి, ఇదిగో ప్రభువైనా ఎక్కడైతే ప్రభువైనా ఆత్మ ఉన్నాయో అక్కడ వెళ్ళి తండ్రి పోయడానికి తండ్రి సువార్త చెప్పడానికి తండ్రి తిరిగి మాకు అనుగ్రహించమని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం కనుకండి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువైనా. అవును తండ్రి, ఇదిగో తండ్రి అలాగే ప్రభువైనా రేపు తండ్రి ప్రభువైనా శనివారం స్పీకర్ ప్రార్థన ఆశీర్వదించండి ప్రభువైనా. అలాగే తండ్రి బల కార్యక్రమాన్ని ఆశీర్వదించండి ప్రభువైనా. మీ దాసునికి తండ్రి ప్రభువైనా కావాల్సిన వర్తమానంతో మీరు నిలబెట్టుకొని తండ్రి ప్రభువైనా బలహీనుడైనప్పటికీ కూడా తండ్రి ఆత్మ వరకు బలహీనత కాదు ప్రభువైనా బలపరిచే దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనుకండి. ఆదివారం బల వర్తమానం ఏ వాక్యం కావాలని దాసు నిలబెట్టుకొచ్చక మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం కనుకండి. అనేకుల ఆత్మలు నడిపించండి ప్రభువైనా. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనుకండి. అవును ప్రభువైనా ఇదిగో తండ్రి అలాగే సోమవారం తండ్రి ప్రభువైనా ఇదిగో ప్రభువైనా దాసు పిల్లలు అందరూ కలిసి ప్రభువైనా సంఘంలో కొంతమంది విశ్వాసులు ప్రభువైనా వెళ్ళడానికి ప్రయాణమైపోతున్న తండ్రి వాళ్ళ చుట్టూ కాపుల దీవెనలు నిండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కనుకండి. తిరిగి వచ్చేటప్పుడు తండ్రి కాపుల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కనుకండి. దేవానికి స్తోత్రం స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభువైనా. అలాగే ప్రభువైనా ఇదిగో తండ్రి సంఘాన్ని తండ్రి ప్రభువైనా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం కనుకండి. సంఘంలో పరిచయం చేసేవారు లేవని తండ్రి ప్రభువైనా సంఘంలో పరిచయం చేసేవారు లేకపోతే నిర్లక్ష్యం అయిపోతున్నారు ప్రభువైనా. ఎందుకంటే ప్రభువైనా ఎంతో మంది తండ్రి దురాశ కలుగుతుంటారు ప్రభువైనా. సేవకులకు మేమేం చేయాలి, మేము ఎందుకున్నారనుకున్నాం ప్రభు, అది మొట్టమొదటి నేనే కావచ్చు ప్రభువైనా. అలా అనుకోకుండా నాలో ఉంటున్న స్వల్పతిని తీసివేయి ప్రభువైనా. నాలో మంచితనం దయచేయండి ప్రభువైనా. అలా లేక ఉన్న అందరూ ప్రభువైనా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువైనా ఇదిగో తండ్రి సంఘంలో తండ్రి నీకు చేసే పరిచయం ప్రభువైనా దైవజనులకు చేసే నీకు చేసినట్లే ప్రభువైనా. అవును ప్రభు, అలా అనుకోని ప్రతి ఒక్కరు విజయాలలో ప్రభువైనా సంఘంలో అందరూ పాల్గొనడానికి సహాయం ప్రార్థన చేస్తున్న తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువైనా. ఇదిగో తండ్రి మీరు చేసి మేలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ఇదిగో తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన ఆశీర్వదించండి దీవించండి ప్రభువైనా. అలాగే ప్రభువైనా నాకు ఇచ్చిన ఆత్మీయ కనికలను బట్టి స్తోత్రాలు ప్రభువైనా. ఇదిగో ప్రభువైనా వాళ్ళు ఎంతగానో ప్రభువైనా సంఘం అంటే ప్రేమిస్తారు ప్రభువైనా. సంఘంలో ఎవరికి ఏం బాగాలేకపోయినా ప్రభువైనా ఎవరు సంఘానికి రాకపోయినా పని మాకు ఫోన్ చేసి అడిగి విచారించుకుంటారు ప్రభువైనా. అటువంటి గొప్ప సంఘం దైవజనులు మాకు ఇచ్చినట్లుగా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువైనా. ఇంతగా ప్రేమించే దైవజనులు ఎక్కడ లేరు ప్రభువైనా. మాకు నా సంఘానికి ఇచ్చిన దేవానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువైనా. అవుతండి ప్రభువైనా అనారోగ్యమందు ప్రభువైనా నేను బాగా స్థితిలో తండ్రి మొట్టమొదటిగా పేరు తీసాను. తర్వాత నాకు ఇచ్చిన ఆత్మీయ ప్రభువైనా నాకు సంబంధించిన కూడా పేరు తీయలేదు ప్రభువైనా. నన్ను దగ్గర తీయలేదు ప్రభువైనా. అటువంటి స్థితిలో కూడా ప్రభువైనా అమ్మా ఎక్కడిని తల్లి నన్ను పెద్ద ఉందని విచారించి నన్ను పేరు తీసి ప్రభు నన్ను హక్కును అదుపుకున్నారు ప్రభువైనా. అటువంటి ఆత్మీయ దేవానికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. ఓ ప్రభువైనా ఎవరిలా ప్రేమించగలుగుతారు ప్రభువైనా, ఎవరు లేదు ప్రభువైనా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 నాయన. మహిమ నీకే దేవా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభువైనా. ఓ ప్రభువైనా కుటుంబంలో నాకు ప్రభువైనా అటువంటి గొప్ప తల్లిదండ్రులు ఇచ్చిన దేవానికి వేలాది వేల స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తల్లి. ఇంకా నేనైతే తెలుసుకోలేక మూర్ఖురాలుగా ప్రవర్తిస్తున్నాను తల్లి. ఆ మూర్ఖత్వం నాలో తీసివేయి ప్రభువైనా. నేను తండ్రి ప్రభువైనా సంఘాన్ని హత్తుకొని జీవించే కృప నాకు దయచేయమని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం కదా తండ్రి. దేవానికి స్తోత్రం 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 తండ్రి. ఆనాడు ప్రభువైనా అన్న విషయంలో అయితే ప్రభువైనా అన్న అయితే తన కుటుంబంలో ఏడ్చిందే కానీ ప్రభువైనా నీ సంఘానికి వచ్చి ఎప్పుడైతే అన్న వేడుకుందో ప్రభు నీళ్లు విడిచి ప్రభువైనా ఆమె జీవితాన్ని బాగు చేసిన దేవానికి వేల స్తోత్రాలు తెలుసుకుంటున్నాం కనుక ఈనాడు కూడా నేను నా కుటుంబం నీ సంఘాన్ని ఎప్పుడైతే జీవించి నీ సంఘంలో తండ్రి
స్తోత్రాలు. అలాగే భాగ్యం ఒక దయచేయండి ప్రభావైనా. ఇదిగో ప్రభావైనా, ఎందుకంటే కాలం ఎంతో దినాలు తెలిసినాలు వస్తున్నాయి ప్రభావైనా. ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభావైనా. అటువంటి స్థితిలో మేము ఉంటున్నాం తండ్రి. నేను నా కుటుంబం ప్రభావైనా అలా లేకుండా నీ కుటుంబం మా కుటుంబం అంతా ప్రభావైనా నీ సన్నిధానంలో గడిపే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం కనుకండి. దేవానికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతగా తల్లి ప్రాణాన్ని హెచ్చించడానికి ఏ బాధపడతండి. దొమ్ము ధూళి వంటి దాని ప్రభావైనా ఎందుకు పనికిరాకాన్ని మీరు ప్రేమించి ప్రేమపడి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను చేసిన ప్రార్థనలు ఎలాంటి లోపం నన్ను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ నా ప్రభువుని రక్షించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొని పొంది నా పరమ తండ్రి.